చాలామంది బాండింగ్ అని చెప్పి బర్నీ గారిని, తనుజ గారిని, అలాగే దివ్య గారిని అంటున్నారు. వీళ్ళకి లేవా బాండింగ్స్? అసలు రీతు డెమోని 3 వారాల నుండి చూస్తుంటే చిరాకు వస్తుంది. అసలు ప్రతి దానికి గొడవ తెలుసా మీకు? పాపం తనుజ గారు కూడా ఇక డల్ అయిపోయింది. ఆవిడ అందరూ బాండింగ్ అని ఆవిడ మీద పడితే ఆవిడ ఏం చేస్తుంది? అది ఎవరికైనా అర్థం కావాలి కదా. ఇప్పుడు దివ్య గారు కనెక్ట్ అయ్యారు, తనుజ గారు కనెక్ట్ అయ్యారు, కానీ అందరూ అలా అనబట్టి తనుజ గారు చాలా బాధపడుతున్నారు మనసులో. ఆ బాధ దిగమింగుకుని ఆవిడ తిరుగుతుంది అటు ఇటు. ఇంకా బర్నీ గారి దగ్గరికి వస్తే బర్నీ గారు వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు, మళ్ళీ వచ్చారు. ఆయన మనసులో కూడా ఒకటి ఉంది, ఇంక ఈ బాండింగ్స్ కాదు మనం గేమ్ ఆడాలని. ఇప్పుడు నాగార్జున కూడా మీరు సేఫ్ ఆడుతున్నారు అన్నారు. ఇప్పుడు బర్నీ గారు ఆలోచనలో పడ్డారు, ఎక్కడి నుంచైనా ఆడితే అది బాగుంటుంది. ఇప్పుడు ఇమానీలో ఉన్నాడు, నాన్న తనుజని ఎక్కిరిచ్చారు, కానీ ఈయన అమ్మ అని చెప్పి రక్షించుకున్నాడు కదా వాళ్ళ అమ్మని. బాండింగ్స్ కామన్. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చాక బాగానే ఉంటారు. గేమ్ల పరంగా ఎవరి గేమ్ ఆడాల్సిందే, కానీ అది మాత్రం బాండింగ్ అని చెప్పి ఒక తనుజ గారి మీద పడ్డం అనేది కరెక్ట్ కాదు.